చింతిస్తూ ఉంటారు. కానీ బహుమానం మరి స్వాస్థ్యానికంటే విలువైనది బహుమానమే. నేను చెప్పాలంటే దేవుని వాక్య ప్రకారం కనుక దేవుడిచ్చినటువంటి ఆ బహుమానం నిమిత్తమే ఈరోజు మరి దాస్ గారు చాలా ప్రయాసపడుతున్నారు. ఎందుకంటే నేను ఎప్పుడైనా వెళ్తే మా మహారాజు నాకు మా నాటుకోండి కోసి భోజనం పెట్టాలనే దృక్పథంతో తప్పకుండా పెడుతున్నాను. సవరపడ అమ్మాయి కదా, అందులో తిరిగి వస్తాం కనుక ఆ యొక్క విధానంలో ఆ బిడ్డ నిమిత్తమై మంచి ప్రయాసపడుతున్నా. ఆ ప్రయాస కొరకే దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ ఆది కాండంలో బెతేలు ఏలియాబు కుటుంబీకులు అంటారు, ఇది యెహోవా వలన కలిగిన కార్యం, దేవుడు చేసినటువంటి మంచి కార్యం కొరకే. ఒకసారి మనం దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక దేవుడు చేసినటువంటి ఈ మంచి కార్యం కొరకే దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఆదాము అంటాడు ఈ యొక్క బిడ్డల గురించి, యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు అంటాడు. ఎవరిచ్చిన పిల్లలు అండి? యెహోవా ఇచ్చిన పిల్లలు అంటాడు. చక్కగా ఆదికాండం 4వ అధ్యాయము మరి 2వ వచనంలో చూస్తే ఆ మాట అంటాడు, యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు అంటాడు. కనుక కీర్తనలోకి వస్తే 127:3 అంటాడు, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం అంటాడు. ప్రతిదీ కూడా ఈ లోకంలో డబ్బు సంపాదించవచ్చు, ఆస్తులు అంతస్తులు సంపాదించవచ్చు, వెండి బంగారాలు సంపాదించవచ్చు, కానీ ఈ గర్భఫలం అనేది ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. దేవుడిస్తేనే అది కలుగుతుంది. దేవుడిస్తేనే దాన్ని మనం పొందుకోవడానికి ఆస్కారం కలుగుతుందని దేవుని వాక్యం ద్వారా మనం తేటగా క్లియర్గా చూడగలం. కనుక ఇచ్చినటువంటి ఆ బహుమానం నిమిత్తమే బైబిల్లో 118వ దావీదు కీర్తన 24వ వచనం ఒకసారి మనం చదువుదాం. ఏమి రాయబడింది అక్కడ దేవుని వాక్యం? 118వ దావీదు కీర్తన 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించేదము. మనకంటే దాసు గారికి రేణాకి ఉన్న ఉత్సాహం ఏమో ఎక్కడ ఉంది? రేణా సామాన్యమైనది కాదు, అనుకున్నంత తేలికైంది కాదు. వారిలో ఉన్న ఉత్సాహం ఎందుకంటే నా కూతుర్ని మరి నా యొక్క తమ్ముడిని దేవుడు కరుణించాడు. చిన్న వయసులో దేవుడిచ్చిన బహుమానం కొరకే దేవునికి వందనాలని ఆవిడకున్న ఉత్సాహం, వారికి ఉన్న ఉత్సాహం సామాన్యమైనది కాదని ప్రభు పేరట నేను మీకు మరొకసారి నేను తెలియచేయడానికి నేను ఆనందిస్తున్నాను. ఏదేమైనప్పటికీ ఈ దేవుడిచ్చినటువంటి పిల్లల విషయంలో యెషయా ఒక మాట అంటారు చక్కగా, ప్రవక్త అయిన యెషయా. చూడండి ఒకసారి, యెషయా ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం 18వ వాక్యంలో మనం చూస్తే, నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు అంటాడు. అక్కడ ఎవరిచ్చిన పిల్లలండి? యెహోవా. ఆ ప్రవక్తే మాట్లాడుతున్నాడు అక్కడ, నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు అంటాడు. కనుక దేవుడిచ్చినటువంటి పిల్లలు వారు సామాన్యులు కాదు అని ప్రభువు పేరట నేను మీకు తెలియజేస్తాను.